హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు అయితే ఫస్ట్ టైం అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది కూడా నేను కట్టెల పొయ్యి మీద అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా స్పాంజీగా స్వీట్గా చాలా బాగా వచ్చింది. నేను ఎలా చేశాను అనేది ఈ పూర్తి వీడియోలో అయితే చూసేయండి. చాలా సింపుల్గా అయితే చేశాను. పక్కా కొలతతోటి ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. మీరు ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అది కూడా నేను ఎగ్గుతో కాకుండా పెరుగుతోటి అయితే చేశారనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేయాలో అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఒకటి మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో అదే కప్పుతోని 1 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. అదే కప్పుతోని అలాగే 1/2 కప్పు వరకు అయితే పెరుగు అయితే వేసుకోండి. దాంతోపాటు అలాగే మనం ఎంతవరకు అయితే పాలైతే వేసుకుంటామో అంతవరకు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒక్కసారి ఈ మెథడ్లో చేసుకోండి. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అన్ని కొలతతోటి వేసుకున్నాం కదా, దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మిక్సీ పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మిక్సీ పట్టుకోండి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్తో వచ్చిందో. ఒకవేళ మీకు పెరుగు వద్దనుకుంటే 3 eggs వరకు అయితే వేసుకోండి అనమాట. అప్పుడే మనకు ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది కేక్ అనేది. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న క్రీమీ టెక్స్చర్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో మనం ఏ కప్పుతోనైతే తీసుకున్నామో ఆ కప్పుతోని 1.5 కప్ వరకు అయితే గోధుమను అయితే వేసుకోండి. అలాగే దాంతోపాటు 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్స్ వరకు అయితే వంట సోడా అయితే వేసుకొని జల్లించుకోవాలి. అలా మొత్తం జల్లించుకున్న తర్వాత దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అలాగైతే కలుపుకోండి. మీరు ఎప్పుడైనా కేక్ చేసుకునేటప్పుడు ఈ మెథడ్ అంటే ఈ కొలతతోటి చేసుకోండి. కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా చూపిస్తున్నాను చూడండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకు పిండిలు అనేవి కట్టకుండా పిండిని మనము ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. మీకు కొంచెం పిండిగా గట్టిగా అనిపిస్తుంది అంటే కొంచెం పాలు వేసుకొని కేక్కి పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలాగైతే కలుపుకోండి. నేను చూపిస్తాను ముందు ఎలా కలుపుకోవాలి అనేది, ఏ టెక్స్చర్ రావాలి అనేది. ఇక్కడ నాకు కొంచెం పిండి అనేది గట్టిగా ఉందని నేను పాలు వేసి మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఆ టెక్స్చర్ అయితే ఎలా రావాలంటే మనకు రిబ్బన్ అయితే రావాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగైతే రావాలన్నమాట. అప్పుడే మనకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఒకటి ఇలాంటి బౌల్ తీసుకొని మనం దానికి ఆయిల్ రాసి, మీకు కావాలంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే చేసుకోండి. మీకు కావాలంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోండి. ఇలా ఉన్న పర్ఫెక్ట్గానే కుదురుతుంది. కాబట్టి ఇలా పిండిని చల్లుకొని మొత్తం పిండిని అయితే చల్లుకోవాలి బౌల్ మొత్తం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని దాంట్లో వేసుకొని 4-5 సార్లు అయితే ట్యాప్ చేసుకోవాలి. అప్పుడే లోపల బుడగలు అనేవి ఉండకుండా మంచిగా ఉంటుంది పిండి అనేది. అలా మొత్తం ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానని చెప్పాను కదా, నేను ముందే కట్టెల పొయ్యి మీద అయితే దాంట్లో ఇసుక వేసి, అంటే ఒక బొగోనాలో ఇసుక వేసి ముందే అయితే ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. అంటే ముందే వేడి చేసి అయితే పెట్టుకుంటున్నాను. కాబట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని దాంట్లో వేసి పైనుంచి మూత కప్పి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టిన తర్వాత ఒక 20 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలి. మనకు కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఒక చాకు తీసుకొని దాంట్లో గుచ్చితే మనకు ఏం అంటుకోకుండా రావాలి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు తెలుస్తుంది. అంతే అండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. చాలా ఫ్లఫీగా అయితే వచ్చింది.
అది బయటికి తీసి చల్లార్చిన తర్వాత ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైనుంచి ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది కిందికి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసుకోండి. చాలా ఫ్లఫీగా అయితే వచ్చింది, చాలా బాగుండే. మీకు ఒకవేళ స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం స్వీట్ అనేది తగ్గించుకోండి. చూడండి చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా బేక్ అయింది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చేసిన తర్వాత కేక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.